హాయ్ ఫ్రెండ్స్, రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో మనకు జరిగిన ప్రోగ్రామింగ్ ఎంత తప్పుదో మనం చర్చించాం. మన సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉన్న సమాచారంలో 70% మనకు విరుద్ధంగా పనిచేస్తుంది అని కూడా తెలుసుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనం విజయం సాధించకుండా ఉండే విధంగా మనం ఇతరుల చేత కంట్రోల్ చేయబడ్డామన్నమాట. కానీ మీరు ఇంకా ఆ తప్పుడు ప్రోగ్రాంతోనే జీవితమంతా గడపాలనుకుంటున్నారా? మీకు ప్రయోజనం సమకూర్చని ఆ ప్రోగ్రాంకి బలైపోదామనుకుంటున్నారా? మీరు అలా ఏమీ అయిపోనక్కర్లేదు. మీరు మా వీడియోస్ చూస్తూ ఉంటే మీపై అమల్లో ఉన్న ఎటువంటి నియంత్రణనైనా ఏ వయస్సులోనైనా మీరు అధిగమించగలరు. మీరు గతంలో ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎందుకు ఉన్నా ఇప్పుడు మీకు కావాల్సిన విధంగా మీరు ఉండవచ్చు. మీపై మీరు పట్టు సాధించవచ్చు. ఇప్పుడు మారడం మీ వంతు. ఎందుకంటే మీకు జరిగిన ప్రోగ్రామ్ను మీరు తిరగరాసుకోవచ్చు. అందులో నెగిటివ్ అంశాలను, ఉపయోగం లేని అంశాలను చెరిపివేసుకోవచ్చు. వాటి స్థానంలో ఆరోగ్యవంతమైన, సానుకూలమైన, ప్రయోజనకరమైన కొత్త అంశాలను చేర్చుకోవచ్చు. ఇది చాలా సులభం కూడా. పలక మీద రాసిన అక్షరాలను చెరిపేసి కొత్తవి రాసుకున్నట్లుగానే మీరు చేయవలసింది మీతో మీరు సంభాషించుకోవడమే. దీనికోసం మీకు మీరు కొత్త ఆదేశాలు ఇచ్చుకోవాలి. అంటే స్వయం సంభాషణలు చేసుకోవాలి. మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిన ప్రోగ్రామ్ని మార్చుకోవడం ద్వారా మన వైఖరిని, మన ప్రవర్తనను మార్చుకోగలిగితే పాత విధానాలతో సతమతమవుతూ నెగిటివ్ ఆలోచనలతో బ్రతకనక్కర్లేదు. మన మనసుకు, మన మెదడుకు మనం స్పష్టమైన, నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వగలిగితే మనకు అన్నీ అనుకూలంగా పనిచేస్తాయి. ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. మనమందరం ఎల్లప్పుడూ మనతో మనం సంభాషించుకుంటూ ఉంటాం. అది మాటలతో కావచ్చు, ఆలోచనలతో కావచ్చు. ఈ సంభాషణ భావాల రూపం దాల్చవచ్చు, అభిప్రాయాల రూపం దాల్చవచ్చు, లేదా భౌతిక వ్యక్తీకరణ రూపం దాల్చవచ్చు. ఉదాహరణకి మనకు ఏదైనా ఆశ్చర్యం కలిగినప్పుడు, భయం పుట్టినప్పుడు, కడుపులో పట్టేసినట్లు ఉండటం, మొహంలో వచ్చే వెలుగు వంటి భావాలు. మనం ఎప్పటికీ ఆగని ఆలోచన యంత్రాలం. చిన్నప్పటి నుంచి మనం వింటూ, చూస్తూ, పరిశీలిస్తూ, ఆలోచనలను వడబోస్తూ, విశ్లేషిస్తూ, జాబితాలు తయారు చేస్తూ, ఇలా ఎన్నో విధాలుగా సమాచారాన్ని మన మెదడులో నిక్షిప్తం చేశాము. అయితే మనతో మన సంభాషణ చాలా వరకు అచేతనంగా, అంటే అన్కాన్షియస్గా జరుగుతూ ఉంటుంది. దాని గురించి మనకు తెలియని కూడా తెలియదు. మీ మెదడులోకి వచ్చే ఒక్క ఆలోచన, దానికి అతికే పాత ఆలోచన ఒకటి ఉంటుంది. ఏ విషయమైనా మనం నమ్మే కొద్దీ అటువంటి విషయాలనే మనం ఎక్కువగా స్వీకరిస్తాము. మీ గురించి మీరు ఎక్కువగా ఎలా భావిస్తే మీరు ఎప్పుడూ అదే విధంగా భావిస్తూ ఉండిపోతారు. అదే నిజమైనదని నమ్ముతారు. మన మెదడు ఆ విధంగా ఎందుకు పనిచేస్తుందంటే అది ప్రతి కొత్త విషయాన్ని ఒక పాత నమ్మకంతో లంకి పెట్టడానికి చూస్తుంది గనుక. ఈ విషయం అర్థం చేసుకుంటే మన మనసులు మారటం ఎందుకు కష్టమవుతుందో, మనం కూరుకుపోయిన పాత భావాల నుంచి బయటకు రావటం ఎంత కష్టమో తెలుస్తుంది. అంతేకాదు, ఒక విషయాన్ని మనం దీర్ఘకాలం నమ్మితే ఇక దాని నుంచి బయటపడలేం అనేది కూడా నిజం. పైగా దీర్ఘకాలపు నమ్మకాలు నిజాలై కూర్చుంటాయి కూడా. మీకు తెలుసా, మీ గురించి మీరు చెప్పే ప్రతి విషయము మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక ఆదేశం అవుతుంది. మరి మీరు చేసే నెగిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ సబ్కాన్షియస్ మైండ్కి నెగిటివ్ ఆదేశాలే కదా అవుతాయి. అంటే మిమ్మల్ని ఆ విధంగా రూపొందించమని మీ సబ్కాన్షియస్ మైండ్కు మీరు ఆదేశిస్తున్నారన్నమాట. సాధారణంగా మన గురించి మనం చెప్పుకునే నెగిటివ్ విషయాలు, స్వీయ సంభాషణ ఈ క్రింది విధంగా ఉంటాయి. నా విషయంలో ఏది సరిగ్గా పనిచేయదు, నా అదృష్టం అలా ఉంది, మరి నాకు టాలెంట్ లేదు, నా రోజులు బాగోలేవు, నాకు కావాల్సింది నాకెప్పుడూ దక్కదు, నేను ఎందుకు పనికిరాను, ఒక్కోసారి నా మీద నాకే ద్వేషం కలుగుతుంది, నాకెప్పుడు ఏ అవకాశం రాదు, స్మోకింగ్ మానాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను, నాకు ఏది కలిసి రావడం లేదు, నెలాఖరిలో నా దగ్గర డబ్బేం మిగలదు, నన్ను ఎవరూ ఇష్టపడరు, నన్ను ఎవరూ గుర్తించరు, నాకు అసలు లెక్కలు రావు, నేనేమీ చేయలేకపోతున్నాను అనిపిస్తుంది, ఇంకా భరించడం నా వల్ల కాదు, నా జాబ్ అంటే నాకు ద్వేషం కలుగుతుంది, ప్రతి సంవత్సరం ఈ రోజుల్లో నాకు జలుబు చేస్తుంది, నేను ఇక మీదట ఎవరిని నమ్మలేను, నేను ఎప్పుడు ఎక్కడికి టైంకి చేరుకోలేను, నాకు మాట నేర్పు లేదు, నేను ఇంతకన్నా తెలివిగా ఉంటేనా, నేను ఇంకొంచెం కాస్త పొడుగ్గా ఉంటేనా,
నాకు ఇంకొంచెం టైం దొరికితేనా, నాకు ఇంకొంచెం డబ్బు ఉంటేనో, ఇంకా వగైరా వగైరా. ఇలాంటి మాటలను మనం అప్పుడప్పుడు మనకు తెలియకుండానే చెప్తూ ఉంటాం. మనం అలా చెప్తున్నంతసేపు మన మైండ్లో ఇలాంటి వాటి ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. సో ఇక మనకు నెగిటివ్ ఫలితాలే వస్తాయనడంలో ఆశ్చర్యం ఏముంది కదా. మీరు ఎవరికైనా ఒక జంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాంగ్ రూట్లో కారు తిప్పమని గట్టిగా చెప్పారనుకోండి, వాళ్ళు నిజంగా అలాగే చేస్తారు. అలాగే మీరు పదే పదే గట్టిగా మీ మెదడుకి ఏ విషయం చెబితే దాన్నే నిజం చేస్తుంది. తప్పుడు విషయాలు చెప్పినా దాన్ని నిజం చేస్తుంది. అప్పుడు తప్పుడు ఫలితాలే వస్తాయి. మన సబ్కాన్షియస్ మైండ్కు మనం ఎడ్డిగా ఉన్నామని చెప్పినా, డిసిప్లైన్గా ఉన్నామని చెప్పినా ఆ తేడాతో పని లేదు. బీదవాళ్ళమని చెప్పినా, ధనవంతులమని చెప్పినా పట్టించుకోదు. మనం హుందాగా ఉన్నామని చెప్పినా, వెలికిగా ఉన్నామని చెప్పినా చెప్పింది చేయడమే దాని పని. మనలో ఉండే ప్రోగ్రామింగ్ వ్యవస్థ మనం చెప్పిన వాటన్నింటినీ నిష్పాక్షికంగా, నిలిపితంగా చేస్తుంది. ఉదాహరణకు మీరు నేను ఎన్ని పాటలు పడ్డా నేను సరిపడా డబ్బు సంపాదించలేను అని అనుకున్నారనుకోండి, అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ సరే అయితే నువ్వు చెప్పినట్లే చేస్తాను, నీకు సరిపడా డబ్బు రాకుండా చూస్తాను అంటుంది. దానికి అనుగుణంగా అది మనం మానసిక, భౌతిక నైపుణ్యాల మీద తన శక్తివంతమైన ప్రభావం చూపుతుంది. తనకు అందిన ఆదేశానికి తగ్గ ఫలితం చూపుతుంది. మన పరిమిత సంపాదనకి కారణం ఏమిటంటే మన పరిమిత నమ్మకాలే. మన దగ్గర తగినంత సంపాదించే సామర్థ్యం లేదని ముందుగా మనం చేసి ఉంచిన ప్రోగ్రామ్ను మార్చుకోకపోతే మనం ఎప్పుడూ డబ్బు సంపాదించలేం. మన సబ్కాన్షియస్ మైండ్ మన పూర్వపు ఆదేశాలను విజయవంతంగా అమలు చేసి మనం తగినంత సంపాదించకుండా చేస్తుంది. అలా కాక మన దగ్గర ఆ సామర్థ్యం ఉందని ముందే చెప్పి ఉంటే తప్పకుండా ఆ సామర్థ్యం ఉండేలా చేసేది. మీలో సరైన ప్రోగ్రాం జరిగి ఉంటే మీరు ఏమేం సాధించగలిగి ఉండేవారో ఒకసారి ఊహించండి. మీలో ఉండి బయటకు రాలేకపోయినా ప్రతిభా పాఠవాల గురించి ఒకసారి తెలుసుకోండి. మనలో చాలామంది ముందు ఒక మంత్రదండం జలిపిస్తే మళ్ళీ మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మనందరికీ కలలుంటాయి, అవి సాకారం చేసుకునే అర్హత మనకుంది. కానీ మనకు జరిగిన తప్పుడు ప్రోగ్రామింగ్ అనే అడ్డు కూడా వాటిని సాకారం కానియకుండా ప్రతిరోజు ప్రతిసారి అడ్డుపడుతూ ఉంటుంది. లేకపోతే మనం ఊహించలేని ఎత్తుకు కూడా మనం ఎదిగే వాళ్ళం. ఇప్పటికీ ఏం మించిపోలేదు. మెదడు అనే ఈ అద్భుతమైన యంత్రాంగం యొక్క పనితీరును అర్థం చేసుకున్నందుకు మనం అదృష్టవంతులం. మన మెదడులోకి మనం ఏం పంపుతామో అదే తిరిగి తీసుకుంటామని తెలుసుకున్నాం. మన సబ్కాన్షియస్ మైండ్ ఒక స్పాంజ్ లాంటిదని కూడా తెలుసుకున్నాం. మనం ఏం చెబితే అది నమ్ముతుంది. మనం పదే పదే గట్టిగా అబద్ధం చెప్పినా నమ్ముతుంది. మనం చెప్పేదాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. మనం నిజం చెప్తున్నామో అబద్ధం చెప్తున్నామో దానికి అనవసరం. మనం ఇచ్చిన ప్రోగ్రాం స్వీకరించి దానికి అనుగుణమైన చర్య తీసుకోవడమే దాని పని. అలాగే మెదడుకు కూడా మన గురించి మనం పూర్వం ఏమి చెప్పుకున్నామో అది నిజమో అబద్ధమో పట్టించుకోదు. మీరు తెలుసో తెలియకో మీ గురించి చెప్పుకున్న విషయాలను నిజం చేయడం కోసం మీ సబ్కాన్షియస్ మైండ్ అహరహము పనిచేస్తూనే ఉంటుంది. మీకు డబ్బు సంపాదన కష్టమని మీకు మీరే చెప్పుకున్నారనుకోండి, మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ విషయాన్ని రుజువు చేయడానికి ప్రయత్నిస్తుంది. మీరు కానీ ఇతరులు కానీ చెప్పిన విషయాలను కూడా రుజువు చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. మనం వ్యక్తిత్వాన్ని సంతరించుకునే వయస్సులో మనకు మన పెద్దవాళ్ళో ఇతరులో కొన్ని వేల సార్లు వద్దు కాదు అని చెప్పుంటారు. ప్రతి వద్దు కాదు అనే మాట మన సబ్కాన్షియస్ మైండ్కు సూటిగా ఒక ఆదేశం పంపుతుంది. మనం కూడా ఆ నియంత్రణల ప్రకారం మనకి మనం అవే వద్దు కాదు అని చెప్పుకుంటూ ఉన్నాం. మనకు తెలియకుండానే మనం ఇతరులు చెప్పిన విధంగా ప్రోగ్రాం చేసుకుంటూ ఇప్పుడు మనం వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ఉంటాం. మన స్నేహితులతో మాట్లాడేటప్పుడు కూడా మన సామర్థ్యం మీద కన్నా మనకి మన సమస్యల మీద మాట్లాడడం సులభంగా ఉంటుంది. మనకి సామర్థ్యం ఉందని తెలుసు, కానీ ఎందుకు ఎంత ప్రయత్నించినా ఏది సాధించలేకపోతున్నామో తెలియదు. కానీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలిసింది. మనం పదే పదే మనకు ఏది అనుకూలించదో, ఏది కలిసి రాదో దాన్నే మనకి మనమే చెప్పుకుంటూ ఉంటాం. పూర్వం నుంచి మనం ముందుగా చెడును, చివరికి మంచిని నమ్ముతూ వస్తున్నాం. కానీ ఇన్నాళ్ళకి మనం అలా ఉండకూడదని మనకి అర్థమైంది. ఇప్పుడు దీన్ని మొదలుపెట్టి మనల్ని మనం మార్చుకోవడానికి ఒక మార్గం ఉంది. మిమ్మల్ని మీరు ఎలా రూపొందించుకుంటారో, మీ తదుపరి జీవితాన్ని ఎలా దిద్దుకుంటారో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో నెక్స్ట్ వీడియో మీకు రావడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.